ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా అమరావతి అజయం, ఇంకా అంగుళం కూడా కదిలించలేరు, 2028 నాటికి తొలి దశ పనులు పూర్తి, భూములతో పాటు భవిష్యత్తును ఇచ్చిన రైతులు, అందుకే అమరావతి మన శాశ్వత రాజధాని, స్వీయాభివృద్ధి పద్ధతిలో రాజధాని నిర్మాణం, ఒకే రాజధాని, అభివృద్ధి మాత్రం వికేంద్రీకృతం, అమరావతితో పాటు విశాఖ, తిరుపతి మెగా సిటీలే, తీర్మానానికి మద్దతు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన, ప్రధాన చేతుల మీదుగా ప్రారంభించడమే సంకల్పం, అమరావతి రైతులకు పాదాభివందనాలంటూ సభలో భాగోద్వానికి గురైన సీఎం చంద్రబాబు. అమరావతిపై మీ వైఖరి ఏమిటి? జగన్కు మంత్రి లోకేష్ సూటి ప్రశ్న. అసెంబ్లీలో కీలక సమావేశం వేళ బెంగళూరులో ఏం చేస్తున్నారు? ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం, లోకేష్. రాజధాని మహిళలపై జగన్ ప్రభుత్వ దృష్టికాన్ని సభలో చూపిస్తున్న లోకేష్. అమరావతి చట్టబద్ధత, అసెంబ్లీ ఏకీగ్రీవ తీర్మానం, 5.5 గంటల చర్చ, సీఎం డిప్యూటీ సీఎంతో సహా 23 మంది ప్రసంగాలు, తీర్మానం ప్రతిని దూతలతో ఢిల్లీకి పంపిన ప్రభుత్వం, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో సవరణ బిల్లు, ఉభయ సభల ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత, మనచ వాచ కర్మణ, అమరావతికి మా సంపూర్ణ మద్దతు, పవన్ కళ్యాణ్. ఇది మనస్ఫూర్తిగా ఇస్తున్న మాట. వైసీపీ వాళ్ళు మళ్ళీ రారు, వచ్చినా ఏం చేయలేరు. హైదరాబాద్ లాగే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలి, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆకాంక్ష. మతం చిక్కిల్లో జగన్. వైసీపీ ఏర్పాటు చేసిన పంచాంగ పఠాన కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధాంతి జగన్ రెడ్డికి ఈ ఏడాది గ్రహబలం అనుకూలంగా లేదని చెప్పారు. సదరు సిద్ధాంతి చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉందో తెలియదు, కానీ ఆయన చెప్పిన దానికి అనుకూలంగా 2 పరిమాణాలు చోటు చేసుకున్నాయి. ఆ 2 పరిమాణాలు జగన్ రెడ్డి రాజకీయానికి అంతో ఇంతో నష్టం కలిగించేవే. శాంతి పర్వం ఇంకెంత దూరం, విధ్వంసానికి నెలవై, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి 1 నెల రోజులు, మరింతగా విస్తరిస్తున్న సమరం, ఇరాన్లో భారీ స్థాయిలో విధ్వంసం, 2000 మంది మృతి, లక్షల్లో నిరాశ్రయులు, ప్రపంచంలో కల్లోలం, మనమే నిలదొక్కుంటున్నాం, ప్రజల మద్దతే దీనికి కారణం, పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలి, పశ్చిమాసియా పరిస్థితిపై మోడీ వ్యాఖ్య. స్మార్ట్గా భోజనం, తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 155 స్మార్ట్ కిచెన్లు, 6107 పాఠశాలలకు అక్కడ నుంచే భోజనం, ఒక్కొక్క కిచెన్ను 55 లక్షలతో నిర్మించేలా ప్రణాళిక. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 20 స్మార్ట్ కిచెన్లు, ప్రతిపాదనలు సిద్ధం చేసిన సమగ్ర శిక్షణ విభాగం, దశల వారీగా అన్ని స్కూళ్ళు కాలేజీలకు ప్రాజెక్టు విస్తరణ, భోజనం నాణ్యతను పెంచేలా ప్రభుత్వ చర్యలు. ప్రస్తుత సమావేశాల్లోనే మహిళా బిల్లు, మహిళలకు 33% రిజర్వేషన్తోనే 2029 ఎన్నికలు, డీలిమినేషన్ కాకుండా కోటా అమలు వీలు కాదు, పునర్విభజన కమిషన్ ఏర్పాటుపై ప్రతిపక్షాలతో ప్రతిరోజు చర్చిస్తున్నాం, కాంగ్రెస్ మే వరకు ఆగమంటుంది, బెంగాల్ ఎన్నికలు ఎంతో కీలకము, అమిత్ షా. మోడీ ట్రంప్ మధ్యలో మాస్క్. గత మంగళవారం మోడీకి ట్రంప్ ఫోన్ కాల్, ఇరు సంభాషణ మధ్యలో మాస్క్ రంగప్రవేశం. న్యూయార్క్ టైమ్ కథనం, అమెరికా మౌనం, మోడీ ట్రంప్ మధ్య సంభాషణ అన్న భారత్. నిర్లక్ష్యం వల్లే ప్రమాదం, రవాణా శాఖ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి, బస్సు నడిపిన హరికృష్ణారెడ్డి లీజుదారుడు, దాని యజమాని కృష్ణా జిల్లా వాసి, బంధువులకు మృతదేహాల అప్పగింత, DNA పరీక్షల ఆధారంగా గుర్తింపు, అంబులెన్స్ ద్వారా స్వస్థలాలకు తరలింపు. టీడీపీ 44 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం, ఆత్మగౌరవానికి 44 వసంతాలు, విప్లవాత్మక రాజకీయాలకు నాంది, తెలుగునాట ఎన్నో సంచలన నిర్ణయాలు,
విద్యావంతులు, దళితులు, బీసీలకు ప్రాధాన్యం. 164 స్థానాల్లో డిఎంకే పోటీ. తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి అభ్యర్థులను ప్రకటించిన తమిళనాడు సీఎం. 164 స్థానాల్లో డిఎంకే పోటీ. తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి అభ్యర్థులను ప్రకటించిన తమిళనాడు సీఎం స్టాలిన్. విశాఖ, ఢిల్లీ ఇండిగో విమానానికి తప్పిన ముప్పు. పైలట్ అప్రమత్తంతో స్పందించిన సిబ్బంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఎల్లువ. ఇంధన, ఐటీ, పర్యాటక రంగాలకు మహాదర్జత. 25,000 కోట్లు, 1.21 లక్షల ఉద్యోగాలు. పారిశ్రామిక వాణిజ్య ప్రతిపాదనలకు ఆమోదం. సిఎస్ అధ్యక్షతన 23వ ఎస్ఐపిసి సమావేశం. ఇదేనండి ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ చూసుకుంటే మెయిన్గా మూసీ ప్రక్షాళనకు అడ్డుపడితే శివతాండవే. ఎన్ని సమస్యలు ఎదురైనా పూర్తి చేసి తీరుతాం. ఎన్జీటీలో కేసుని ఎన్నిక తీసుకోకపోతే వారిని ప్రజలే బహిష్కరిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి. 700 కోట్లతో నిర్మించనున్న ఓంకారేశ్వర ఆలయానికి భూమి పూజ. ఓట్ల నోట్ల కోసం కాదు, మూసీ నిధిని అభివృద్ధి చేయడమే లేదని ఓంకారేశ్వర దేవాలయాన్ని చూపించి ఒక ఓటు కూడా అడగమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా మూసీ ప్రక్షాళన అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం శివతాండం చేస్తుందంటూ హెచ్చరించారు. అక్రమాలు తవ్వుదాం. మైనింగ్ మాఫియాపై సిబిసిఐడి విచారణ 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు చేపడతాం. సిరిసిల్ల ఇసుక దందా మొదలు మాజీ మంత్రులు, ప్రస్తుత ఎంపీ కంపెనీల అక్రమ లీజులపై దర్యాప్తు. ప్రతిపక్షం ఆరోపిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్పై కూడా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదిక ప్రవేశపెడతాం. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. రక్షకలే బచ్చకలవుతున్నారు. 111 జీవో పరిధిలో యథార్చగా స్టోన్ క్రషర్లు. మైనింగ్ అక్రమాలపై సభా సంఘం వేయాల్సిందే. సిట్టింగ్ జడ్జితోనూ విచారణ చేపట్టాలి. భరాసా నేత హరీష్ రావు డిమాండ్. మైనింగ్పై మాటల మంటలు. అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. భరాసాయంలో భారీగా మైనింగ్ అక్రమాలు. చట్టపరంగా ఏం చేయాలో తెలుసు బట్టి విక్రమార్క. హరీష్ రావు ఆరోపణలకు మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, సీతక్క కౌంటర్లు. 9వ అంతస్తులో మహారాజోగపురం. 44 స్తంభాలతో మహామండపం. మేము ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం, మీరు యాట్ తగ్గించండి. పెట్రోల్ ధరలపై రాష్ట్రాలకు కిషన్ రెడ్డి హితవు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 35.20% ఉందని వెల్లడి. విస్తరణం. యుద్ధంలోకి దిగిన హుతీలు, ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం. సౌదీయాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ భారీ దాడి. 15 మంది సైనికులకు గాయాలు, విమానాలు ధ్వంసం. ట్రెహాన్పై వైమానిక దాడులు. లెబనాన్లో 3 జర్నలిస్టుల మృతి. తెలంగాణ లెజిస్లేటివ్ స్టోర్స్ అండ్ కల్చరల్ మీట్ 2026 ప్రారంభం. అమరావతి అజయం. ఏపీ రాజధానిగా చట్టబద్ధతపై అసెంబ్లీలో ఏకీగ్రీవ తీర్మానం. 5.5 గంటల పాటు సభ్యుల ప్రసంగాలు ఆమోదించాక అటాబుట్టిన కేంద్రానికి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. భూసేకరణ పూర్తయ్యేనా? సాగునీటి ప్రాజెక్టుల R&Rకు 5,595.56 కోట్ల అవసరము. 2026-27లో కొత్త ఆయకట్టు లక్ష్యం 4.66 లక్షల ఎకరాలు. నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు. నేపాల్ మాజీ ప్రధాని అరెస్ట్. పౌష్కార భద్రత కోసమే తొలి ముద్ద. పథక ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. మానవత్వానికి పురుడు. గర్భిణీని 5 కిలోమీటర్ల స్ట్రెచ్చర్పై మోసుకొచ్చిన జవాన్లు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే డ్రైవర్స్ అండ్ డ్రామా. రాజధాని ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించడానికే సర్కార్ పన్నాంగం.
అందులో భాగంగానే అమరావతికి చట్టబద్ధత పేరుతో వ్యక్తిగత దూషణలు. చర్చ జరగాల్సింది రాజధాని అవినీతిపై అంటున్న ప్రజలు, మేధావులు. ఇప్పుడు దాకా ఎలా దోచుకున్నారో, ఎలా దాచుకోబోతున్నారో చర్చ జరగాలి. ఏ రైతుకు ఎక్కడ ఏ ప్లాట్ ఇచ్చారో చర్చ జరగాలి. ఇప్పటికీ ప్లాట్లు ఇవ్వకుండా మోసం చేయడంపై చర్చ జరగాలి. రెండో విడత పూలింగ్ కోసమే ఈ నాటకం. రాజధాని చట్టబద్ధతకు మండలి ఆమోదం వద్దా? ఇదంతా ప్రజలను, అమరావతి రైతులను మభ్యపెట్టే పన్నాగం. 6 గంటల అసెంబ్లీ సమావేశం. జగన్ తిట్టడమే బాబు ఉద్దేశం. అమరావతికి న్యాయం చేసింది వైఎస్ జగనే. ఎస్ట్ బైపాస్ తెచ్చింది గుంటూరు, విజయవాడలో అమరావతిని లింక్ చేసింది ఎవరు? అప్పులు కుప్పలుగా మార్చారు. అమరావతిలో పేదలకు స్నానం లేకుండా చేసింది మీరు కాదా? దైవ దర్శనానికి వెళుతూ మృత్యు ఒడికి. దైవ దర్శనానికి బెంగళూరు నుంచి కారులో బయలుదేరిన ఒక కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబలించింది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం వద్ద ఆర్టీసీ డ్రైవర్ హైవేపై బస్సును ఆపడంతో కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య, భర్త, 3 ఏళ్ల కూతురు మృతి చెందారు. విశాఖ ఢిల్లీ ఇండిగోకు తప్పిన ప్రమాదం. గుంటూరు జీజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ ఫరార్. గ్యాస్ సిలిండర్లతో డెలివరీ బాయ్ జంప్. రంగంలోకి పశ్చిమాసియాలో విస్తరిస్తున్న యుద్ధం. బలంతపు ఇంటర్ క్లాసులు. ఏప్రిల్ 1 నుంచి తరగతులు, 24 నుంచి వేసవి సెలవులు. మండు వేసవిలో వచ్చేందుకు ఇష్టపడిన విద్యార్థులు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు. రైతులను దోసుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ పాలనలో పుట్టిన ధాన్యం 24,000. కూటమి పాలనలో 15,000 నుంచి 17,000 మధ్య. వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం రైతులతో కలిసి నెల్లూరు డిఎస్ఏ కార్యాలయం వద్ద ఎదుట ధర్నా. తిరుపతి జిల్లా దళాయిపాలెం వద్ద ప్రభుత్వ భూమిని సదును చేస్తున్న దృశ్యం. ప్రభుత్వ భూమిపై పచ్చరాబందలు. తిరుపతి జిల్లా పుల్లంపేటలో 133 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ. దర్జాగా కంచె ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు. ఈ భూములను 2012 నుంచి సాగు చేసుకుంటున్న దళితులు. 2014లో దళితులపై దౌర్జన్యం చేసి అక్రమ కేసులు పెట్టించిన టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ భూములను దళితులకు ఇవ్వాలని నిర్ణయం. చంద్రబాబు ప్రభుత్వం రాగానే కోట్లు విలువైన భూములేకి మళ్ళీ టీడీపీ నేతలు. పట్టాభి రాముడు. భద్రాచలం రాముడి పట్టాభి మహోత్సవం అట్టహాసంగా జరిగింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల వేళ బంగారు సీఎం స్వామికి స్వర్ణ రాజదండ, రాజకీయ పట్ట, రాజముద్ర ప్రదానం చేశారు. పట్టాభి రాముడు. భద్రాచలం రాముడి పట్టాభి మహోత్సవం అట్టహాసంగా సాగింది. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ చూస్తే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లోని ముఖ్యంగా చూసుకుంటే, ఎక్కువ కాలం కొనసాగదు, నెలలో కాదు వారాల్లోనే యుద్ధం ముగిస్తాం. సింగరేణి తీరుపై బగ్గుమన్న ఆటలాడుతున్న రేవంత్. ఒకవైపు కరెంటు కోతలతో రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ఆటలాడుతున్న రేవంత్. కష్టాల్లో ట్రాన్స్ఫార్మర్. అరకొర కరెంటు మాత్రమే సరఫరా అవుతుండడంతో వ్యవసాయ మోటార్లన్నీ ఒకసారి నడిచి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. అల్లాడుతున్న రైతులు. కాంగ్రెస్ సర్కార్లు దిక్కైన ట్యాంకర్. 10 ఏళ్ళు రంది లేకుండే. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. సాగుకు నిరంతర కరెంటు సరఫరాలు, కొత్త రికార్డులు. ఇంటికాడి నుంచి పొలాలు పారించుకున్న అన్నదాతలు. కాలరాత్రులు పోయి గుండెపై చేసుకున్న బతికిన రైతులు. 24 నెలల పాలనలో కరెంటు కష్టాలు తీసుకొచ్చిన కాంగ్రెస్. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయానికి నిరంతరం కరెంట్. నిన్నటి కరెంటు కథ, నేటి కన్నీటి వేత. అసెంబ్లీ కర్సర్ బాంబ్ బ్లాస్ట్. మైనింగ్ మంటలు. పొంగిలేటి అక్రమాలపై దద్దరిల్లిన సభ. జీవో 311 పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ కర్సర్ నడుపుతున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం. సిట్టింగ్ జడ్జితో విచారణ, హౌస్ కమిటీకి డిమాండ్. పొంగిలేటి రాజీనామాకు బీఆర్ఎస్ సభ్యుల పట్టు. తప్పు చేయకుంటే భయమెందుకొని నినాదాలు.
స్పీకర్ పోడియం వద్ద కింద కూర్చొని నిరసన. చీఫ్ మార్షల్ 12 మంది మార్షల్తో అడ్డగింత. రాఘవ కన్స్ట్రక్షన్ బరితెగింపు. మూసీ ముసుగులో 1,50,000 కోట్ల అవినీతి. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్తో కలిసి మాట్లాడుతున్న బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గల్లు శ్రీనివాస్ యాదవ్. ప్రజలను భయపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నడిపేది సర్కారా, రౌడీ దర్బారా? పిచ్చోడు చేతిలో రాయి కాదు, రాష్ట్రమే ఉన్నది. ఈ దశాబ్దం మోసం అభయస్థం మేనిఫెస్టో. రాఘవపై సిబిసిఐడి విచారణ. కంపెనీ తప్పు చేసింది, పన్నులు వసూలు చేశారు. 2014 నుంచి మైనింగ్ లీజుపై ఎంక్వైరీ చేస్తున్నాం. నిజాలు నిగ్గు తేల్చి ఒక్కొక్కటి సంగతి తేలుస్తాం. సభలో మైనింగ్ చర్చపై సీఎం రేవంత్ రెడ్డి. సముద్రం తీరం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. మూసీ సుందరీకరణ పనులకు శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆశా వర్కర్లు అరెస్ట్. చెలో హైదరాబాద్ అడ్డుకున్న పోలీసులు. యవన జాగీరు ప్రకంపనలు. తమ భూములను కాపాడుకునేందుకు ఏం చేయాలో దానిపై శనివారం సమావేశమైన రైతులు, హాజరైన రైతు సంఘాలు, సిపిఎం నాయకులు. 6,000 కోట్ల ప్రభుత్వ భూముల దందాపై నమస్తే తెలంగాణలో ప్రత్యేక కథనం. ఏఐ కంపెనీలపై పన్ను. పీపుల్స్ క్రెడిట్స్ పేరుతో వసూలు చేయాలంట. మరోసారి సీఎం రేవంత్ రెడ్డి విచిత్ర వ్యాఖ్యలు. ఏఐ వినియోగిస్తున్న కంపెనీలకు శిక్ష వేస్తారా? ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఐటీ నిపుణులు ఫైర్. ఇదేనండి 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసిన. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.